ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. గత 5 రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్న వారు పీపీపీ విధానం వల్ల లక్షలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31 వరకు పెన్ డౌన్ కొనసాగిస్తామని చెబుతున్న డాక్యుమెంట్ రైటర్లతో మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. కూడా వెంటనే రద్దు చేయాలంటూ కూడా డాక్యుమెంటరీ రైటర్స్ గత 5 రోజుల నుంచి కూడా నిరసనలు చేపడతా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కూడా తమ మొండి వైఖరిని మార్చుకోవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్యుమెంటరీ రైటర్స్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు జియో నెంబర్ 396 తేవటం వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? జియో నెంబర్ 396లో ప్రభుత్వం వారు పీపీపీ విధానంలో ఆర్ఎస్కే సెంటర్ని ప్రవేశపెడుతున్నామని తెలియపరిచారు. ఆర్ఎస్కే సెంటర్ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ సంస్థకి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధానాలు కొంత భాగాన్ని అప్పగించి వారి ద్వారా చేయించాలనేది వారి ఉద్దేశం. ఈ ఆర్ఎస్కే సెంటర్లో విధానం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు, జవాబుదారీతనం ఉండదు. వాళ్ళు ఎవరో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు వస్తారు, చేసుకుంటూ వెళ్తారు. అలాగే ఇప్పుడు వాళ్ళు ఆర్ఎస్కే సెంటర్ల వల్ల మేము లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ డాక్యుమెంట్ రైటర్ వృత్తిని నమ్ముకొని ఆధారపడి ఉన్నాం. మా అందరికీ మా వృత్తికి భంగం వాటిల్లుతుంది, మేమందరం రోడ్డున పడతాం అనే ఉద్దేశంతో మేమందరం కలిసి గత 5 రోజులుగా శాంతియుతంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా నిరసన ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. దీన్ని ఎన్ని రోజులు కొనసాగించేటువంటి అవకాశం ఉంది? భవిష్యత్తులో నిరసనలు మళ్ళీ ఎన్ని రోజులు చేసేటువంటి అవకాశం? ప్రస్తుతం మేము మా రాష్ట్ర సంఘం వారి పిలుపు మేరకు మేము ఈ నెల 31 వరకు సమ్మె కొనసాగించాలనుకున్నాము. ఈలోపు మాకు గవర్నమెంట్ వారు తగు న్యాయం, తగు లిఖితపూర్వకమైన హామీ ఇవ్వలేనిచో మేము మా రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఎలాంటి కార్యాచరణకి అనేది మేము సిద్ధంగా ఉన్నాం. ఈ జీవో వల్ల నష్టం అంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము డాక్యుమెంట్లు అవి చెక్ చేసి వెనక దానికి ముందు డాక్యుమెంట్లు ఎట్లా ఉంది, ఇవి ఎలా ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి చేస్తామండి. ఈ పీపీపీ విధానంలో ఏమవుతుందంటే జస్ట్ కొనేవాళ్ళ ఆధార్ నెంబరు, అమ్మేవాళ్ళ ఆధార్ నెంబరు కొట్టి డాక్యుమెంట్ తయారు చేస్తారు. అలా తయారు చేయడం వల్ల ఉపయోగం ఏముంటుందండి? ప్రజలు తర్వాత ఇబ్బంది పడతారు. ఇప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఇవన్నీ మేము వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నాము. ఈ విధానంలో ఏమైందంటే తప్పులు పడితే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు? ఈ ఆర్ఎస్కే సెంటర్స్ వాళ్ళని అడగడానికి వాళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు రేపు ఉంటారో ఉండరో తెలియదు. మేము అనుకోండి, నేనైతే 16 ఏళ్ళ నుంచి ఇక్కడ డాక్యుమెంట్లు తయారు చేయడం కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నాను. అట్లాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ మా దగ్గరికి వచ్చి అడుగుతారు, మేడం ఇట్లా పడింది, ఏం చేయమంటారు, ఏం చేస్తారు, దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి? అదే ఆర్ఎస్కే సెంటర్లో అనుకోండి, వాళ్ళు మామూలుగా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఉంటారు, రేపు ఉండరు, వాళ్ళు ఇంకో చోటకి వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన చోటకి వాళ్ళు వెళ్ళి అడగలేరుగా. అప్పుడు అకౌంటబిలిటీ అనేది ఉండదు, ప్రజల ఆస్తులకు అనేది రక్షణ ఉండదు. ప్లస్ అండి, మేము రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉన్నాము, దాదాపుగా 10 లక్షల మంది ఉన్నాం. మా జీవన వృత్తి కూడా కోల్పోతామండి. మేము ఎప్పటి నుంచో ఇవే నమ్ముకొని ఇక్కడే వర్క్ చేస్తా ప్రజలకి మా సహాయ సహకారం అందిస్తూ చేస్తున్నాము. అలాంటప్పుడు మేము చేసే పన్నే ఇదిగా టార్గెట్ చేయడం అనేది మాకు ఇబ్బందే కదా. ఇప్పుడు ఇంతమంది ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేకుండా బీటెక్ చదివిన స్టూడెంట్లు పిజ్జా డెలివరీ అట్లా చేస్తున్నారు. ఇంతమంది జీవన వృత్తి పోతే ఎట్లా కల్పిస్తారు? మాకేంటి తర్వాత అనేది కూడా ఆలోచించాలి కదా ప్రభుత్వం. కాబట్టి 396 జీవోని రద్దు చేసిన దాకా మేము మా పెన్ డౌన్ కొనసాగిస్తామండి. ఇవాళ 5వ రోజు పెన్ డౌన్ మొదలుపెట్టి 31 దాకా అనుకున్నాము. ఈలోపు కనుక మా ఈ 396 జీవోని రద్దు చేస్తే మేము విరమించుకుంటాము. లేదంటే మాత్రం మేము చేసే 396 జీవో రద్దు అయిన దాకా మా సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. ఇది పూర్తిగా చూసుకుంటే ఒక డాక్యుమెంటరీ రైటర్స్ కావచ్చు, అలాగే డీటీపీ ఆపరేటర్స్ కూడా జరిగేటువంటి నష్టం మీద అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే ఒక ఆస్తి కొనడానికి వచ్చినటువంటి వారికి మేము మొత్తం డాక్యుమెంట్స్ని ఆ పూర్వపరాలు కూడా పరిశీలించి వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా గుర్తించి ప్రజలకైతే మేము దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వివరిస్తాము. అయితే ఈ యొక్క ఆర్ఎస్కే సెంటర్లు రావటం వల్ల ఎంతో అవినీతి జరుగుతూ ఉంటుంది, అలాగే చాలా ఫ్రాడ్లు కూడా జరుగుతూ ఉంటుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ జియో నెంబర్ 396ను రద్దు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు, మా యొక్క జీవన భృతి కూడా ఆగిపోతుందని కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.